హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ప్రస్తుతం ఈ అల్పపీడనం అనేది ఎక్కడ కేంద్రీకృతమై ఉంది, మరియు మనకు ప్రస్తుతానికి ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఏ విధంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ వాతావరణ పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే మనకు ప్రస్తుతానికి ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం అనేది కేంద్రీకృతమైంది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలు కావచ్చు, ఉత్తర తెలంగాణ జిల్లాలు కావచ్చు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో దీని ఇంపాక్ట్ అంటే ఈ అల్పపీడనం ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగతా తెలంగాణ జిల్లాల్లో చూసుకున్నట్లయితే మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలు కావచ్చు, పశ్చిమ తెలంగాణ జిల్లాలు కావచ్చు, అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అంటే మధ్య తెలంగాణ జిల్లాలు, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు దిగువ ఉన్న ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే రాయలసీమ జిల్లాల్లో కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి, మరియు రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మనము తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఈ అల్పపీడనం అనేది కేంద్రీకృతమైంది. ఈ అల్పపీడనం మనకు వెస్ట్ డైరెక్షన్లో కదిలి, అంటే పశ్చిమ వైపు కదిలి ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలు కావచ్చు, మధ్యప్రదేశ్లోకి ఈ అల్పపీడనం వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈరోజు 24వ తేదీ, అంటే 25వ తేదీ సాయంత్రం లోపు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలు మరియు మనకు మధ్యప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోకి అల్పపీడనం వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఆగస్టు 24 కావచ్చు, 24, 25 దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అధిక ప్రాంతాల్లో ఈ అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనము అంటే 24వ తేదీ ఏ జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి, మరియు రాయలసీమ జిల్లాల్లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, మరియు రాబోయే రోజుల్లో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి తెలుసుకుందాం. ఇక్కడ వచ్చే 24 గంటల వాతావరణ పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే ప్రస్తుతానికి ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే 24వ తేదీ ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయో ఇక్కడ చూసుకుంటే ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం మస్తాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, జగిత్యాల కావచ్చు, నిర్మల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, ములుగు జిల్లాలో కావచ్చు, మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మనకు ఈ జిల్లాల్లో ఎక్కువ చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు మనకు మధ్య తెలంగాణ జిల్లాల్లో చూసుకున్నట్లయితే సిద్దిపేట కావచ్చు, మెదక్ కావచ్చు, జనగాం కావచ్చు, మేడ్చల్ మల్కాజ్గిరి కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, యాదాద్రి భువనగిరి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో మనకు అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అంటే కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మనకు ఆగస్టు 24వ తేదీ ఈ విధంగా వాతావరణ పరిస్థితి ఉంది. మరియు మనకు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చూసుకుంటే అక్కడక్కడ చాలా తక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నల్గొండ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, గద్వాల్ కావచ్చు, మరియు నారాయణపేట, మహబూబ్ నగర్ కావచ్చు, మరియు వికారాబాద్ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశాలు 24వ తేదీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కోస్తాంధ్ర విషయానికి వెళ్తే కోస్తాంధ్ర జిల్లాల్లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. కోస్తాంధ్ర జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఏలూరు కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, మరియు వైజాగ్ ప్రాంతం కావచ్చు, విజయనగరం కావచ్చు, అరకు, పాడేరు కావచ్చు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విజయవాడ, గుంటూరు, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఆగస్టు 24వ తేదీ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఆగస్టు 24వ తేదీ అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నెల్లూరు కావచ్చు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అంటే 24వ తేదీ సాయంత్రం మరియు రాత్రి సమయంలో 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల విషయానికి వెళ్తే రాయలసీమ జిల్లాల్లో కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, అనంతపురం కావచ్చు, మరియు కడప జిల్లాలో సాయంత్రం వేళల్లో అక్కడక్కడ మనకు మోస్తరు వర్షాలు ఈ అల్పపీడన ప్రభావం వల్ల నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా రాయలసీమ జిల్లాల్లో చూసుకున్నట్లయితే అంటే మనకు సత్యసాయి కావచ్చు,
చిత్తూరు జిల్లా కావచ్చు, అన్నమయ్య జిల్లాలో మాత్రం చాలా తక్కువ చోట్లలోనే వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. తిరుపతి జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఆగస్టు 24వ తేదీన కనిపిస్తున్నాయి. ఇది అండి మనకు వచ్చే 24 గంటల వరకు ఏ జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు రాబోయే 5 రోజుల వరకు ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ రాబోయే 5 రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే, ఇక్కడ చూసుకున్నట్లయితే రాబోయే 5 రోజుల వరకు చూసుకున్నా కూడా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు, ఈశాన్య తెలంగాణ జిల్లాలు కావచ్చు, మధ్య తెలంగాణ జిల్లాలు మరియు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లోనే అధిక వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అంటే రాబోయే 5 రోజుల వరకు చూసుకున్న 24వ తేదీ కావచ్చు, 25, 26, 27వ తేదీ, 28 వరకు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, ఈశాన్య తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్ర, సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా దక్షిణ తెలంగాణ జిల్లాలు కావచ్చు, రాయలసీమ జిల్లాల్లో మాత్రం తక్కువ వర్షాలే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఓన్లీ మాన్సూన్ వర్షాలు అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అంటే మనకు ఈరోజు 24వ తేదీ చూసుకున్నా కూడా అల్పపీడనం అనేది బలంగా ఉంది. అంటే ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఇది కేంద్రీకృతమైంది. ఇది ఏమవుతుందంటే 25 సాయంత్రం, 26 మనకు ఉదయం లోపు ఇది ఏమవుతుందంటే ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్ వైపు ఇది వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కావున మనకు ఆ వెళ్ళే క్రమంలో ఏమవుతుందంటే అరేబియా సముద్రం నుంచి తేమగాలులు అనేది లాగుతుంది. తెలంగాణ జిల్లాల్లోకి కావచ్చు, మరియు మనకు కింద దిగువ ఉన్న ప్రాంతాల్లో రాయలసీమ జిల్లాలోని ఉత్తర భాగాల్లోకి కావచ్చు, ఈ తేమగాలులు రావడం వల్ల అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అండి రాబోయే 5 రోజుల వరకు చూసుకున్న వాతావరణ పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు ఎంజేఓ కండిషన్ చూసుకున్నట్లయితే ఎంజేఓ అనేది ప్రస్తుతానికి న్యూట్రల్గానే కనిపిస్తుంది. అంటే మనకు హిందూ మహాసముద్రంలో చూసుకున్నట్లయితే తూర్పు హిందూ మహాసముద్రంలో అధిక ఉష్ణోగ్రతలు అనేవి కొనసాగుతున్నాయి. మరియు వెస్టర్న్ హిందూ మహాసముద్రంలో చూసుకున్నట్లయితే అంటే హిందూ మహాసముద్రం మీద ఉపరితల మనకు గాలులు అనేవి ఉంటాయి కదా, అంటే మనకు హిందూ మహాసముద్రంలో పశ్చిమ భాగాల్లో మనకు అధిక తేమ అనేది కొనసాగుతుంది. కావున మనకు ప్రస్తుతానికైతే చుట్టుపక్కల అంటే ఇండియా చుట్టుపక్కల సముద్రాల్లో చూసుకున్నట్లయితే న్యూట్రల్గానే, అంటే ఇండియన్ ఓషన్ అనేది న్యూట్రల్గా కొనసాగడం వల్ల వర్షాలు ఏమవుతున్నాయంటే ఈ ఎల్నినో ప్రభావం వల్ల అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఇది అండి ఇవాల్టికి ఉన్న వాతావరణ పరిస్థితి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.